హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మైనస్ రెసిపీస్. ఈరోజు ఒక మంచి స్నాక్ చూద్దామండి. హెల్తీగా చేసేసుకుందాము. దీనికోసం నేను పన్నీర్తో పఫ్ చేస్తున్నానండి. స్నాక్ ఐటెం, చాలా మంచి ఐటెం ఇది. ముందుగా కళాయి స్టవ్ మీద పెట్టుకుని అందులో ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా జీలకర్ర, కొంచెం మీ దగ్గర ఉంటే కసూరి మేతి వేసుకోండి. నేనైతే కొద్దిగా ఆనియన్స్, పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్నగా బాగా సన్నగా కట్ చేసి వేస్తున్నానండి. ఇలా ఇవి వేసిన తర్వాత కొంచెం ఫ్రై చేసుకొనివ్వాలి. మరీ ఫ్రై అవసరం లేదండి. జస్ట్ 50% ఫ్రై అయితే ఆనియన్ అనేది సరిపోతుంది. తినేటప్పుడు అలా పచ్చి పచ్చిగా ఉంటేనే బాగుంటుంది. కొద్దిగా సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి. మనకి బయట బేకరీలో దొరికినట్టే టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేను సన్నగా కట్ చేసిన టమాటో కూడా వేస్తున్నాను. ఈ రెండు కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి తురిమి పెట్టుకున్న పన్నీర్ని వేసేసుకోవాలండి. కొంచెం పసుపు, కొద్దిగా కారం కూడా వేసుకుని మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. ఇలాగే తురిమి పెట్టుకున్న పన్నీర్ అండి ఇది కూడా వేసేస్తున్నాను నేను. చూడండి, మంచి కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో ఇంకా వాటర్ అది కూడా ఏమీ వేయనక్కర్లేకుండా జస్ట్ ఇలా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి. చాలా బాగుంది టేస్ట్ అయితే. చూడండి, మంచి కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు దీనిలోకి మనం తరిగి పెట్టుకున్న కొద్దిగా పుదీనా, కొత్తిమీరను కూడా ఇందులో వేసేసుకోవాలి. సన్నగా కట్ చేసుకుని వేసుకుంటే తినేటప్పుడు పిల్లలు తీసి పడేయకుండా ఉంటారండి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసి వేసేయండి, వాళ్ళు కూడా తినేస్తారు. అంతేనండి, ఇది పన్నీర్ బుజ్జి వరకు అయితే కర్రీ అయిపోయింది. ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టేసుకుందాము. తర్వాత వేరొక బౌల్ తీసుకుని దీనిలోకి 2 కప్పుల వరకు గోధుమ పిండి వేసుకోవాలండి. ఇప్పుడు దీనిలోకి సాల్ట్, కొద్దిగా నెయ్యి వేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపింది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలాగే మొత్తంగా కలిపేసుకోవాలి. మీ దగ్గర వాము ఉంటే ఈ టైంలోనే ఒక స్పూన్ నుంచి 2 స్పూన్ల వరకు వాము వేసుకోండి. తినేటప్పుడు బాగుంటుంది, అలాగే డైజెషన్ కూడా బాగుంటుంది. మనకి కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుందండి. అలాగే ఇదంతా కూడా ఇలా చపాతీ పిండిలా కలిపేసుకుని ఒక స్పూన్ నెయ్యితో ఒకసారి రోల్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు పిండి నానితే సరిపోతుందండి. ఇలాగా 2 స్పూన్ల గోధుమ పిండిలో నేను ఒక 4 స్పూన్స్ వరకు నెయ్యి వేసానండి. నెయ్యి వేసి ఇలా కలిపేసుకోవచ్చు. నెయ్యి అయినా నూనె అయినా వేసుకోవచ్చండి. మన దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోవచ్చు. అదే నెయ్యి వేసుకుంటే ఇంకొంచెం పొరలుగా పఫ్ అనేది మనకి బాగా వస్తుంది. ఇప్పుడు ఈ పిండి అంతా కూడా చిన్న చిన్న బాల్స్ లాగా అన్నీ రౌండ్ చేసేసుకుందామండి. తర్వాత వీటిని చపాతీలాగా రోల్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చపాతీ చేసేసుకుని మనం కలిపి పెట్టుకున్న నేతిలో కలిపాం కదండి పిండిని, ఇలా చపాతీ అంతా కూడా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత దీని మీద మరొక చపాతీని లేయర్ లాగా వేసుకుని అలాగే దాని మీద కూడా ఇంతకుముందు మనం తయారు చేసుకున్న పేస్ట్ని ఇదంతా కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలండి. ఇలాగా 3-4 చపాతీలని మనం అన్నీ కూడా ఇలా వేసేసుకుని సైడ్స్ కట్ చేసేసుకోవాలి. నీట్గా చేసుకోవాలండి. అప్పుడే మనకి పఫ్కి లేయర్స్ అనేవి బాగా వస్తాయి. అన్నీ ఇలా చేసేసుకున్న తర్వాత నేను ఒక 4 వరకు వేసానండి చపాతీలు. ఇలా సైడ్స్ కట్ చేసేసుకోవాలి. రెసిపీ అయితే చాలా మంచి రెసిపీ అండి. ఈజీగా అయిపోతుంది. బయట తెచ్చుకొని అక్కర్లేకుండానే ఇంట్లోనే ఈజీగా మనం పిల్లలు అడిగిన వెంటనే స్నాక్స్ చేసి పెట్టేయచ్చు. చూడండి, ఇలాగా సైడ్స్ కట్ చేసి ఇప్పుడు దీన్ని 4 పార్ట్స్ కింద డివైడ్ చేసేసుకోవచ్చు. ఇలా అన్నీ కూడా రెడీ చేసుకుని ఒక పక్కన పెట్టేసుకుంటే మనకి ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటి మనం మరొకసారి చపాతీ కర్రతో స్ప్రెడ్ చేసుకుందాము. ఈజీగా అయిపోతుందండి. చూడండి,
మన కర్రీ అయితే చల్లారింది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకోవాలి. మనం తయారు చేసుకున్న ఈ చపాతీ రోల్స్ ఉన్నాయి కదండి, దాన్ని ఒకసారి స్ప్రెడ్ చేసుకుని కొద్దిగా ఇందులో 1 స్పూన్ వరకు మనం కర్రీ పెట్టేసుకుందామండి. ఇలా 1 స్పూన్ కర్రీ పెట్టుకుని చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పఫ్ షేప్లో మనం దీన్ని మడుచుకోవాలి. అస్సలు కర్రీ బయటికి రాకుండా చాలా నీట్గా వచ్చాయండి. ఎగ్ పఫ్, పన్నీర్ పఫ్ అయితే సూపర్గా వచ్చింది. స్నాక్ రెసిపీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లోనే చేసి పెట్టండి. చూడండి, ఈ విధంగా ఈ 2 సైడ్స్ కూడా ఇలా అంటించేసుకోవాలి. అంతేనండి, ఇలా నొక్కేసుకుంటే చూడండి పఫ్ షేప్ అనేది చాలా బాగా వచ్చింది కదా. ఇలాగే అన్నీ కూడా చేసేసుకోవాలి. మరొకటి చేసి చూసుకుందామండి. ఇలా ఒక్కసారి చేసిన తర్వాత 1 స్పూన్ వరకు మళ్ళీ కర్రీ వేసేసుకుందాము. ఇలా కర్రీ వేసుకుని మరి ఇందాక ఎలాగైతే పఫ్ షేప్లో చేసామో అదే విధంగా ఇది కూడా చేసేసుకోవాలి. మనం చాలా నీట్గా ఈజీగా మనకి హెల్తీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చండి. చూడండి ఎంత బాగా వచ్చాయి. అన్నీ కూడా ఇలాగే చేసేసుకుని మనం ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాము. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనస్ రెసిపీస్. అలాగే ఇంకా మరెన్నో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి మైనస్ రెసిపీస్లో. ఒకసారి విజిట్ చేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఏదైనా మీకు నచ్చితే ప్లీజ్ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంతేనండి, ఇలా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే మనకి పన్నీర్ పఫ్ అనేది రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.